హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం సామ్సంగ్ S21 అల్ట్రా 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా రోజులైంది నాకు పంపించి, కాకపోతే నాకు రిసీవ్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం తీసుకుందని చెప్పేసుకోవచ్చు. సో ఒక 5G ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సామ్సంగ్లో మనకు జనరల్గా 2 సిరీస్ ఫోన్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. నోట్ సిరీస్ అని చెప్పేసి, తర్వాత వచ్చి S సిరీస్ అని చెప్పేసి. సో S సిరీస్లో, నోట్ సిరీస్లో మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అయితే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరంలో లాంచ్ చేసిన పెద్ద ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీకు బ్రైట్నెస్ పరంగా అయినా కానివ్వండి, ప్రాసెసర్ పరంగా అయినా కానివ్వండి, మిగతా ఏ పరంగా చూసుకున్నా కూడా అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మనకు చూడడానికి కనిపించేస్తాయి. ఈ బాక్స్ థిక్నెస్ చూసుకున్నట్టయితే మీకు అంత ఎక్కువ కనిపించదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈసారి వీళ్ళు కూడా బాక్స్లో నుంచి ఛార్జర్ని అయితే తీసేశారు. సో ఈ వేస్ట్ని తక్కువ చేయడానికి ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ అయితే ఈ స్టెప్ తీసుకుంటుంది. సో అందులో భాగంగా సామ్సంగ్ వాళ్ళు కూడా ఇదే స్టెప్ని తీసుకున్నారు. సో ఇక్కడ మనకు ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము బ్రేక్ చేసేద్దాం. సో ఆ సీల్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే వావ్, చూడండి, మనకు బాక్స్లో పై వైపే ఈ మొబైల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇందులో నుంచి మనం ఈ మొబైల్ని తీసి సైడ్కి అయితే ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్లో కింద వైపు చూసుకున్నట్టయితే మనకు ఏం ఎక్కువ చూడడానికి కనిపించవు. సో దీనిలో చూడండి, బాక్స్ అయితే ఖాళీగా ఉంది. ఈ బాక్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఒక సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్లో మనకు యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, తర్వాత వచ్చేసి USB కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఇది Type-C to Type-C కేబుల్ అన్నట్టు. సో అటువంటి కేబుల్ని అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం సైడ్కి ఉంచేసి మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూడండి, మనకు ఫాంటమ్ బ్లాక్ కలర్లో అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేద్దాం. చాలా సూపర్గా అనిపిస్తుంది కదా ఈ ఫీలింగ్ అనేది, కొత్త మొబైల్ స్టిక్కర్ తీస్తూ ఉంటే. సో ఇక్కడ మనకి ఇంకొక స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనిపైన మనకు 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటే ఇక్కడ మన కెమెరా బంప్ చూడండి, ఇది కూడా మనకు కొంచెం కొత్తగా అయితే డిజైన్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి, బ్యాక్ సైడ్ నుంచి మొబైల్ అయితే అదిరిపోయిందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కింద సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. పై వైపు చూసుకున్నట్టయితే మనకు ఒక లేజర్ సెన్సార్తో పాటు క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. సో దాంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్. నెక్స్ట్ మిగతా వాటి గురించి మాట్లాడినట్టయితే 10 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారు, టెలిఫోటో లెన్స్ అన్నట్టు. ఒకటి 3x జూమ్ చేస్తుంది, ఇంకొకటి 10x జూమ్ చేసుకోవడానికి, ఇంకోటి 12 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్కి ఇంకొక సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకు పవర్ ఆన్ బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇంకొక సైడ్ ఎటువంటి బటన్స్ లేవు. సో మొబైల్ కింద వైపు చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రేతో పాటు Type-C పోర్ట్, స్పీకర్ గిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మొబైల్ పై వైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇలా మనం టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ కెమెరా బంప్ అనేది కొంచెం అడ్డొచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే మనకు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయాలి అంటే ఈ కెమెరా బంప్ అనేది ఇచ్చినా కూడా పర్లేదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో దీనిలో మనం 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెమరీ కార్డ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం చీప్ క్వాలిటీ మెమరీ కార్డ్ యూజ్ చేస్తే మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మొబైల్ కంపెనీస్ అయితే వాటిని స్కిప్ చేసేస్తున్నాయి. సో ఫ్రంట్ సైడ్ కూడా ఒక కవర్ ఉంది. ఈ కవర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే మొబైల్ చూడడానికి ఇలా కనిపించేస్తుంది. ఒకసారి నేను ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రెస్ చేసి మొబైల్ని బూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా పవర్ ఆన్ చేసిన వెంటనే చూడండి, సామ్సంగ్ గ్యాలక్సీ అని చెప్పేసి సెక్యూర్డ్ బై నాక్స్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని అంతటిని కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా స్టైలిష్గా ఉంది. దాంతోపాటే మనకు ఇక్కడ కర్వ్డ్ ఎడ్జెస్ ఇచ్చేసారు. దాంతోపాటు బెజిల్స్ అనేవి నామమాత్రంగా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మనకు దీనిలో 5000 mAh బ్యాటరీ వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. అయినా కూడా మొబైల్ అనేది ఎక్కువ బల్కీగా అయితే నాకు అనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. బ్రైట్నెస్ లెవెల్స్ చూడండి, ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. 1500 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇది ఒక 2K డిస్ప్లే. దాంతోపాటే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేయడం కారణంగా మనకు బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ కాదు అని చెప్పేసుకోవచ్చు. సో ఎలాగంటే ఇప్పుడు మీరు గేమ్ ఆడేటప్పుడు సో మీ గేమ్కి తగ్గట్టే ఎంత రిఫ్రెష్ రేట్ కావాలో అదే సెట్ చేసుకుంటాను అన్నట్టు. ఒకవేళ దానికి 10 Hz కావాలనుకోండి, సో 10 లేదా 120 Hz కావాలంటే 120 Hz సెట్ చేసుకుంటాను అన్నట్టు. దాని కారణంగా మనకు బ్యాటరీ కన్సంప్షన్ అయితే ఎక్కువ అవ్వదని మనం చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన UI గురించి మాట్లాడినట్టయితే One UI 3.1 అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లో ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే Exynos 2100 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే
మనకు ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ స్కోర్ని అయితే ఇది పొందిందని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇది రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటుందా అనేది మనం కొన్ని రోజులు వాడితే అర్థం అవుద్ది. సో సరే ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫేస్ అన్లాక్ చూడండి చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ చేసేస్తుంది, వంక పెట్టడానికే లేదు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం పై వైపుకి ఇచ్చారు, అయినా కూడా చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ మనం దీని కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ఎలాగో మనకు సింగిల్ టేక్ ఫీచర్ ఉంటుంది, సింగిల్ టేక్ ఫీచర్లో ఇంకా చాలా కొత్త ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే మనకు వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో మనం 8K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 8K వీడియోస్ని 24 FPS తోటి రికార్డ్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ మనం మోర్లోకి వెళ్ళినట్టయితే మోర్లో కూడా చాలా రకాల ఫీచర్స్ అనేవి చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దానిలో మనకు పోర్ట్రేట్ మోడ్ అని, పోర్ట్రేట్ వీడియో అని, ప్రో వీడియో అని చెప్పేసి, సూపర్ స్లో మోషన్ అని చెప్పేసి, స్లో మోషన్ అని చెప్పేసి, దాంతోపాటు హైపర్ ల్యాబ్స్, డైరెక్టర్స్ వ్యూస్ అని చెప్పేసి కూడా మనకు ఒక ఆప్షన్ చూడడానికి కనిపించేస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఫీచర్ ఎందుకు అంటే మనం మన కెమెరా లెన్స్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకి ఏ లెన్స్ యూస్ కావాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియోలో కూడా చూడండి ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. వైడ్ యాంగిల్ కోసమైనా కానివ్వండి, జూమ్ చేసుకోవడానికైనా కానివ్వండి, డిఫరెంట్ సెన్సార్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే మనకు 10x కోసం ఒక సెన్సార్ అనేది యూజ్ అవుతూ ఉంటే 3x కోసం ఒక సెన్సార్ అనేది అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ దీంతో కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేశాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూసినట్టయితే వావ్ అని అంటారు. యాక్చువల్లీ ఇక్కడ నా దగ్గర ఎటువంటి లైట్ లేదు, అంటే లో లైటింగ్లో నేను క్యాప్చర్ చేసిన ఫొటోస్ అని చెప్పేసుకోవచ్చు ఆల్మోస్ట్. అయినా కూడా చాలా మంచి ఫోటోని క్యాప్చర్ చేసిందని మనం చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను అల్ట్రా హెచ్డి వీడియో రికార్డ్ చేస్తున్నాను 30 FPSలో. సో దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్ ప్లస్ దీనికి సంబంధించిన ఆటో ఫోకస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి అల్ట్రా హెచ్డి 30 FPSలో రికార్డ్ చేస్తున్న వీడియో. సో దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్ మీరు చూడొచ్చు. సో ఇందులో మనకు డిఫరెంట్ అంటే ఏ సెన్సార్ యూస్ కావాలి, వైడ్ యాంగిల్ది కావాలా, అల్ట్రా వైడ్ యాంగిల్ది కావాలా, లేకపోతే నార్మల్ వ్యూలో కావాలా, ఏది కావాలంటే ఆ సెన్సార్ యూజ్ అయ్యే విధంగా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే మనకు 8Kలో పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. మరి దీని డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.8 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఈ S21 అల్ట్రా వచ్చేసి మనకు 1,06,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళు చాలా రకాల ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు HDFC కార్డు యూజ్ చేసేస్తే. సో దానికి సంబంధించిన ప్రీ బుకింగ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనికి వీళ్ళు S Pen సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, కాకపోతే దాన్ని మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గ్యాలక్సీ S21 అల్ట్రా మొబైల్ అన్బాక్సింగ్. సో దీంట్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.